కేటీఆర్ నిన్న ఫ్రీ బస్సు మీద చేసినటువంటి కామెంట్స్ ను కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తా ఉన్నాము. కేటీఆర్ ట్విట్టర్లో క్షమాపణ కోరడం కాదు, పొరపాటు జరిగిందని చెప్పేసి మాట్లాడినాడు. కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ ఒకవైపు రైతులకు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 రోజు జరిగింది. దాన్ని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం ఒకవైపేమో అనేక రోజులుగా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎప్పుడైతే మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పేసి అనౌన్స్ చేశామో ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కేటీఆర్ ఫ్రీ బస్సు మీద అక్కసు వెలగక్కుతూనే ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, లాస్ట్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి మీరు ప్రభుత్వ వెహికళ్లలో, ప్రభుత్వ వాహనాలలో తిరగలేదా? మీరు ప్రభుత్వ సదుపాయాలని ఉపయోగించుకున్నారు. ఇవాళ మహిళలకు అవకాశం కల్పిస్తే, ఒక ఫ్రీ బస్ అవకాశం కల్పిస్తే కనీసం మీకు చూడడానికి కూడా ఇష్టం అనిపించట్లేదు. చూసి ఓర్వలేని తరంతోనే ఇవాళ మహిళల మీద ఇట్లాంటి కామెంట్ చేస్తా ఉన్నారు. బస్సులలో మనం చూస్తా ఉన్నాం, అనేక సంవత్సరాలుగా మేము కూడా చూసినాం. ఆర్టీసీ బస్సులో వెళ్తున్నటువంటి ఉద్యోగస్తులు ఒకవేళ ఇంటికి పోయిన తర్వాత సమయాభావం వల్ల పనులు చేసుకునేటువంటి వాళ్ళు బస్సులలో కూర్చొని చిక్కుడుగాయలు తీసుకున్న సందర్భాలను చూసాము. ఏదైనా పనులు చేసుకున్నారేమో, ఇతరులకు ఆటంకం జరగకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే వాళ్ళ ఆడవాళ్ళు చేసే పనులను చులకన చేస్తా ఉన్నాడు. మరి నువ్వు పొద్దున్న లేస్తే ట్విట్టర్ మీద కూర్చుంటావు, మరి నిన్నేమనాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే నువ్వు వెహికల్లో పోతున్నప్పుడు ఫోన్ చూసుకోవచ్చు, ట్విట్టర్ వాడుకోవచ్చు, ఇంట్లో కూర్చున్నప్పుడు ట్విట్టర్ వాడుకోవచ్చు. అంటే నీకు పని పాట లేకుండా నువ్వు ట్విట్టర్ మీద కూర్చుంటావు. అదే మహిళలు సమయాభావం వల్ల ఏదైనా చిన్న చిన్న పనులు బస్సులలో కూర్చొని వాళ్ళకి ఇతరులకు ఇబ్బంది జరగకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే ఇవాళ నువ్వు ఓర్వలేకుండా మాట్లాడుతూ ఉన్నావు. కేటీఆర్, నువ్వు బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో ఒకవైపు రైతు రుణమాఫీ జరిగింది, ఇంకోవైపు ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం, ఇంకోవైపు 500 రూపాయలకే ఇవాళ సిలిండర్ ఇస్తా ఉన్నాం, ఇంకోవైపు 200 యూనిట్ల కరెంటును ఇవాళ ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఇవాళ ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏవైతే మేము 6 గ్యారంటీలు అన్నామో 6 గ్యారంటీలలో ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా జీరోకి వచ్చింది. ఇక వాళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీ మనుగడ కొనసాగదని చెప్పేసి గ్రహించి ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇవాళ మొత్తం మహిళా లోకం మీద విరుచుకుపడతా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నువ్వు ట్విట్టర్ ద్వారా క్షమాపణ కోరడం కాదు, బహిరంగ క్షమాపణ మహిళా లోకానికి చెప్పాలి. గతంలో కూడా నువ్వు చూసినావు, గతంలో మీ నాయన చీప్ లిక్కర్ తీసుకొస్తాను ఈ రాష్ట్రంలో తీసుకొస్తే ఆడవాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి చీపురు గట్టలతోని సమాధానం చెప్తాం, చీప్ లిక్కర్ వస్తాయని చెప్పేసి అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన తర్వాత చీప్ లిక్కర్ ఆ రోజు వెనుక తీసుకున్నావు. ఇవాళ కూడా అంతే. ఒకవేళ నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం తప్పకుండా ఆడవాళ్ళ చేతులలో చెప్పు దెబ్బలు తింటావని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. క్లబ్బుల గురించి కేటీఆర్ కలవాటు. పొద్దున వేస్తే 10 సంవత్సరాలుగా మీరు చేసింది అదే పని కదా. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దయనీయ స్థితిలో తీసుకొచ్చి పెట్టినారు. ఎక్కడ చూస్తే అక్కడ మొత్తం లిక్కర్ మాల్స్ తీసుకొచ్చినారు, ఎక్కడ చూస్తే అక్కడ డ్రగ్ మాఫియాని తీసుకొచ్చినారు. అందుకే ఇవాళ క్లబ్ల గురించి, క్యాబరే డాన్స్ల గురించి ఇవాళ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఈయన చేసిన పని అదే కదా. అందుకే ఇవాళ ఆయన లాగానే ఇవాళ ఇతరులు కూడా ఉంటారని చెప్పేసి భావిస్తున్నాడేమో. ఇది మంచి పద్ధతి కాదు. ఆ తెలంగాణ రాష్ట్రంలో మీరే మాట్లాడారు అనేక సార్లుగా, తెలంగాణ రాష్ట్రం మహిళలంటేనే సమ్మక్క, సారక్క, చాకలి, ఐలమ్మ, రాణి రుద్రమదేవి వారసులు. గుర్తుపెట్టుకో మిస్టర్ కేటీఆర్. ఇంకొకసారి మహిళల గురించి తక్కువ అంచనా వేసి మాట్లాడినా, మహిళల పనుల మీద కానీ మహిళల గురించి కానీ చులకన భావంతో చూసినా మంచి పద్ధతి కాదని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.